దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనము కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదములను మన కోసం సిద్ధపరిచిన దేవుడు, రాత్రంతా తన దూతల ఆధీనంలో ఉంచి కంటికి రెప్పలా కాచుకున్న దేవుడు. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే తన చిత్తాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలని ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. అదే సిద్ధపాటుతో మనము కూడా ఈరోజంతా స్తుతులతో, స్తోత్రములతో, వందనములతో ఆ ప్రభుని అనుసరించుదాం. ప్రియులారా, మన హృదయము ఎప్పుడు కూడా ఆ దేవునితో అనుసంధానమై ఉన్నప్పుడు ఆ ప్రభువు చిత్తం ఏంటో చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రభు చేసే గొప్ప కార్యములను చాలా సులభంగా మనం కనిపెట్టవచ్చు. అప్పుడు మన హృదయము ప్రభువుని స్తుతిస్తూ స్తోత్రములతో పొంగి పొర్లే పాత్రలాగా ఉంటుంది. 104వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అదే విధంగా ప్రభుని స్తుతిస్తున్నాడు. ఓ నా ప్రాణమా, ప్రభువును స్తుతించుము, ఎందుకంటే ఆ ప్రభువు ఘనుడైన దేవుడు. ఆయన ప్రాభవ వైభవములను వస్త్రము వలె ధరించి ఉన్నాడు. ఈ గాలులన్నీ కూడా అగ్ని దూతల్లాగా ఆయనకు పరిచారములు చేస్తుంది. ఈ సృష్టి అంతా కూడా ఆ ప్రభు యొక్క నామమును కీర్తించుతూ ఒక నేల అంచు నుండి మరొక నేల అంచు వరకు కూడా ఆ ప్రభుకి కీర్తనలు నిరంతరము వినపడుతూ ఉన్నాయి. ప్రియులారా, మన హృదయము దేవుని యొక్క స్తుతులతో నింపబడి ఉండాలంటే ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడానికి మన మనస్సు సహకరించాలి. వాళ్ళ గురించి ఎక్కువ మనకు తెలియనప్పుడు వాళ్ళని ఎక్కువ మనం పొగడం, వాళ్ళని ఎక్కువ పట్టించుకోము కూడా. కానీ ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, గొప్పతనము మనము తెలుసుకోగలిగినప్పుడు, మన మనస్సుతో దాన్ని గ్రహించగలిగినప్పుడు వాళ్ళని పొగుడుతాం. వాళ్ళ యొక్క గొప్ప గుణాలను బట్టి మనకి ఎంత ఇష్టమో అవి మనము మాటల్లో దాన్ని ప్రచురము చేస్తాము. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించడానికి కూడా మన హృదయములో నుండి దేవుని స్తుతి బయటికి రావాలి. అది ఎంత దేవుని యొక్క గొప్పతనమో మన మనస్సుతో మనం గ్రహించగలమో, మన హృదయంలోని స్తుతులు బయటికి పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరిచే విధానానికి మనము మన దేహాన్ని, శరీరాన్ని ఉపయోగించుకుంటాము. చూడండి, ఒక కారు బాగా అది మన ప్రయాణానికి తోడ్పడాలంటే కారు చాలా ఖరీదుగా ఉండవచ్చు. కానీ ఉట్టి కారు బయటి భాగం మాత్రమే ఉండి దానికి టైర్లు లేవనుకోండి, ఆ టైర్లు లేకుండా కారు ఎక్కడికన్నా 1 ఇంచ్ అయినా అది కదలగలదా? మన హృదయంలో ఎంతో సంతోషం ఉంది, దేవుణ్ణి ఎంతో పొగుడుతున్నాం, ప్రజలను ఎంతో పొగుడుతున్నాం, కానీ మన నోటిని ఉపయోగించుకోకుండా వాళ్ళని పొగడగలమా? మన హృదయము నుండి అది ప్రభు యొక్క స్తుతులు బయటికి వస్తుందంటే ఆ కారుకి ఎంత పెట్రోల్ అవసరమో మనం ప్రభుని స్తుతించాలంటే మన హృదయం అవసరం. చూడండి, దేవుడు కూడా అటువంటి హృదయముతో, ఆత్మలో, సత్యములో ఆరాధించే వారిని ప్రభు కూడా కోరుకుంటున్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆత్మలో, సత్యంలో ఆరాధించే వాళ్ళని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు. ఆత్మలో, హృదయంలో ఆరాధించే సమయము వచ్చింది. అది ఇప్పటికే అలాంటి సమయంలో ఎంతోమంది ప్రభుని ఆరాధిస్తున్నారు అని మనం చదువుతున్నాం. ప్రియులారా, మనస్సుతో ప్రభు యొక్క గొప్ప గొప్ప గుణాలను మనం తెలుసుకోగలిగినప్పుడు ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంత ఎక్కువగా ఆ ప్రభుని స్తుతించగలము. మన పూర్ణ మనస్సుతో
మనకి తెలిసిన పూర్తి జ్ఞానంతో ఎల్ షడాయ్ దేవుడు అని మనకి ఆ దేవుని యొక్క గొప్ప శక్తి మనము ఎరిగి ఉన్నట్లయితే చూడండి, గొలియాతు ముందు నిలబడినప్పుడు దావీదుకి భయం కలగలేదు. ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యములను అతడు క్రియల ద్వారా తన జీవితంలో అనుభవించి ఉన్నాడు. పులులు సింహాలు ఎదురుగా వచ్చినప్పుడు ఆ ప్రభు శక్తితో నేను వాటిని జయించగలిగాను అని అనుభవపూర్వకంగా దేవుని శక్తిని ఎరిగి ఉన్నవాడు గొలియాతు ముందు నిలబడడానికి ధైర్యముతో నిలబడ్డాడు. ప్రియులారా, దేవుని ఎప్పుడెప్పుడు ఆరాధిస్తున్నామో పూర్ణ హృదయంతో ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో మన మనసుని ప్రభు మీద లగ్నం చేయాలి. ప్రభు మనకిచ్చిన దేహంలోని అన్ని అవయవములను ఉపయోగించి ఆ హృదయంలోని ఆ యొక్క ఆరాధనను బయటకి మనము వ్యక్తపరచాలి. అందుకనే చూడండి, దావీదు రాజుకి ఎంతోమంది కుమారులు ఉన్నారు. కానీ దేవుడు తన కృప ద్వారా సొలొమోనును రాజుగా ఎన్నుకొని అంతమంది కుమారులలో కూడా తనకి ఉన్నత స్థానం ఇచ్చినందుకు ఆ దేవునికి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలందరితో తాను కూడా నిలబడి యెరూషలేము దేవాలయంలో ఆ బలిపీఠం ఎదుట చేతులెత్తి ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభా, ఇంతమందిలో నాకు ఈ కృపని ఇచ్చిన వాడవు నీవే, నన్ను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నానని. చూడండి, పిల్లలు చేతులు ఎత్తినప్పుడు వాళ్ళని పూర్తిగా తాము తల్లిదండ్రులకు సమర్పించుకొని నా వల్ల కాదు నీతో సాధ్యమని నన్ను నీకు అర్పించుకుంటున్నాను అని చెప్పినట్లుగా రాజుగా ఎన్నుకోబడిన సొలొమోను తన శక్తి తనకు సరిపోదని తెలిసి చేతులెత్తి తన్ను తాను సమర్పించుకొని ఆ ప్రభువు ముందు, ప్రభా, నాకున్న దాని అంతటితో నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పాడు. ప్రియులారా, దావీదు రాజు కూడా లేవీయులను ప్రత్యేకంగా అందుకోసమే వాళ్ళని ప్రభుని 24 గంటలు స్తుతించడానికే అదే ప్రత్యేక పనిని అతడు నెలకొల్పినట్టుగా రాజుల దినచర్య మొదటి గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనంలో చెప్తున్నాం. యాజకులేమో దేవునికి యాజకత్వం వహిస్తున్నప్పుడు లేవీయులు ఉదయము సాయంత్రము కూడా ఎల్లవేళలా ఆ ప్రభు యొక్క పరిచర్యలో నిమగ్నమై ఉండాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనకెంత మంచి అలవాటు కదా. ఉదయమే దేవాలయంకి వెళ్ళి దివ్యబలి పూజలో పాల్గొని దివస ప్రసాద రూపంలో ఆ ప్రభుని స్వీకరించి మనము పట్టణాలలో ఆ ప్రభు యొక్క వాక్యాన్ని సారాంశాన్ని మనం తెలుసుకొని ఆ రోజంతా ఆ పట్టణాల ప్రకారం మనం జీవించాలని ఆశపడతాం. సాయంత్రం పూట మరొకసారి కుటుంబం అంతా కలిసి ఆ రోజు దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి వందనాలు చెప్పి కుటుంబం పరంగా ఆ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. అవును ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే ఆ ప్రభు ముందు మోకరిస్తున్నామో మనల్ని మనము పూర్తిగా సమర్పించుకుంటున్నాం. అపోస్తులైన పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు తన చివరి ప్రయాణంలో చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎఫెసు నగరాన్ని వదిలి వెళుతున్నప్పుడు ఇక అతడు పడవ ఎక్కబోతున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ పడవ ఓడ రేయిలో అక్కడంతా కూడా ఇసుక ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులలో కూడా ఆ ఇసుక మీద వాళ్ళు మోకరించి, నేను యెరూషలేమునికి వెళ్తున్నాను, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, నేను మరలా తిరిగి వస్తానో లేదోనని చూడండి వారందరి కోసం ప్రార్థించి వారందరినీ దేవునికి సమర్పించి ముందుకు సాగుతున్నాడు. 21వ అధ్యాయము తూరు రేవులో కూడా అక్కడ ఉన్న ప్రజలను తన యొక్క బాధను వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని విశ్వాసంలో దృఢంగా ఉండమని అక్కడ కూడా మరలా ఓడరేవులో మోకరించి వారందరూ కూడా ఒకరినొకరు ప్రభునకు సమర్పించి మోకరిస్తున్నారు. అంటే ప్రభా, ఇక మా శక్తి మా బలము కాదు, నీవే మమ్మల్ని కాపాడాలని మోకరించి తమను తాము దేవునికి సమర్పించుకుంటున్నారు. ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే ప్రభు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేస్తున్నారో మన హృదయము ఆనందంతో సంతోషంతో ఉన్నప్పుడు చప్పట్ల రూపంలో ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తాం. 47వ కీర్తన 1వ వచనంలో సకల జాతులారా చప్పట్లు కొట్టి ఆ ప్రభువునకు వందనములు తెలియచేయండి అని కీర్తనకారుడు అంటున్నాడు. అవును ప్రియులారా, మనకిచ్చిన శక్తియుక్తులను అన్నిటిని ఉపయోగించి మనకున్న శక్తి పూర్ణ శక్తితో
చప్పట్లను కొట్టి 2 చేతులను ఇచ్చిన దేవా, ఈ 2 చేతుల ద్వారా ఎన్నెన్ని కార్యాలు చేయడానికి నువ్వు కృపనిచ్చావు తండ్రి, ఈ ఘనత మహిమ నీకే చెల్లునుగాక అని చప్పట్లను కొడుతూ ఆ ప్రభునకు వందనాలు చెప్పాలి. ప్రియులారా, కాళ్ళనిచ్చిన దేవుడితో నాట్యమాడుతూ ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రభుని కీర్తించాలి. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ ఐగుప్తులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎంత భయముతో బిడియముతో, ముందు చూస్తే రెల్లు సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం, అంటే ఇక మరణించబోతున్నామేమో అన్నంత భయంలో ఉన్న ఆ పరిస్థితి నుండి దేవుడు వాళ్ళని పొడి నేల మీద నడిపించి అంత గొప్ప అద్భుతం చేసినప్పుడు వాళ్ళ ప్రాణాలను రక్షించిన దేవునికి చూడండి, అహరోను సోదరి ప్రవక్తియునైనా మిరియాము తంబుర పట్టుకొని ఆ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఆ స్త్రీలందరూ కూడా తంబురతో నాట్యముతో ఆ ప్రభువుని స్తుతించారు. ప్రభు సన్నిధిని అనుభవించిన వారందరూ కూడా నాట్యముతో, మనం దావీదు రాజునే చూస్తున్నాం. ఒక రాజయుండు కూడా తన స్థితిని అంత రాజు స్థితికి లేపిన ఆ దేవుడి ముందు నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటానని నాట్యముతో ప్రభుని స్తుతించాడు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు కూడా ప్రాణ ఆత్మ శరీరములతో, అంటే దేవుని గురించి ఎంత ఎక్కువగా మన మనస్సు తెలుసుకుంటుందో, ఎంత ఎక్కువగా మన హృదయము ప్రభుని స్తుతిస్తుందో, మన దేహంలోని ప్రతి భాగమును ఉపయోగించి ఆ ప్రభువునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెప్పాలి. ఈ అవకాశము వచ్చిన ఎప్పుడు కూడా వదులుకోకుండా ప్రతి ఉదయము సాయంత్రము వీలైనప్పుడల్లా కూడా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రభుని స్తుతించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనా, ఈ జీవము మీరిచ్చిన దానము, ఈ దేహము మీరిచ్చిన కృప ప్రవ్వ. నాయన, ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే ఈ ఊపిరి మీరిచ్చిన దానమే. మాలో ఏదైనా మంచిది ఉందంటే అంతయు కూడా మీరిచ్చిన దానమే. మాలో ఉన్న తలాంతులు, మాలో ఉన్న మంచి, మాలో ఉన్న నాయన నేర్పరితనము అన్నీ కూడా నాయన మీరిచ్చిన దానమే. ఎంత ఎక్కువగా అయ్యా మీ మీద మేము ఆధారపడి ఉన్నామో మేము గ్రహించగలిగితే, మా ద్వారా ఇప్పటి వరకు మీరు చేసిన ఒక్కొక్క మేలును బట్టి మీకు వందనములు చెప్పగలిగితే ఈ రోజంతా కూడా సరిపోదు ప్రవ్వ. ఇంకా మా జీవితంలో మా ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యం చేయబోతున్నారు తండ్రి, మీకు స్తోత్రం. వాటన్నిటిని బట్టి మా ప్రాణ ఆత్మ శరీరములతో మీకు వందనములు చెల్లించుతూ ఈ రోజంతా గడపడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అను ప్రియులారా, యేసు ప్రభు మన నుంచి కోరుకునేది కూడా అదే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభుని ప్రేమించాలి, ఆరాధించాలని. ఈరోజంతా కూడా ఆ ప్రభు యొక్క అండదండల్లో ప్రభుని స్తుతిస్తూ జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.